ఇబ్రహీంపట్నం ఎన్టీపీఎస్ ప్రమాదంలోని గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అదేవిధంగా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ఎన్టీపీఎస్లో జరిగినటువంటి దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని మంత్రులు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లు బూడిద దోచుకుని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణంగా మార్చారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్ల పనిచేసేది సిఈ స్థాయి అధికారులను శాసిస్తున్నారన్నారు. వీటన్నింటిపై విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. రాత్రి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే జరిగిన ప్రమాదం, గత 5 సంవత్సరాలుగా థర్మల్ పవర్ స్టేషన్లో బూడిద తినడానికి, ఆ బూడిదను అక్కడ రాల్చుకోవడానికి వీళ్ళు చేసిన దురాఘాతాలు అన్నీ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే సిఈ స్థాయి అధికారులు కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకోవడం, బయట వచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడో బస్సులో వెళ్ళినా బూడిదే, బైక్ మీద వెళ్ళినా బూడిదే, సైకిల్ మీద వెళ్ళినా బూడిదే. ఆ విధంగా బూడిదని తిని 5 ఏళ్ళు మొత్తాన్ని వాళ్ళు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేయకుండా కొత్త 800 మెగావాట్ థర్మల్ పవర్ స్టేషన్, విద్యుత్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో బీజీఆర్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి చేసిన దుర్మార్గాలు కావచ్చు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి వాళ్ళ తాలూకా పాపాలు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వీటిలో బాధ్యులు. 5 సంవత్సరాల బూడిద కోసం వీళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ అట్టు బోల్టు మార్చడానికి కూడా థర్మల్ పవర్ స్టేషన్లో ఓవర్ ఆయిలింగ్ చేయడానికి కూడా 10 రూపాయలు ఎత్తుకునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారు. నాల తాతారావు గారు మహానుభావుడు, మల్లెల పద్మనాభరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో థర్మల్ పవర్ స్టేషన్ కాపలా కాసేవాళ్ళు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దురాఘాతాలు జరగకుండా కాపాడారు. గత 5 సంవత్సరాలు కూడా పేనుగు పెత్తనం వచ్చినట్టు ఈ బూడిద తినడానికి వాళ్ళు చేసిన దుర్మార్గాలు, పాపాలు అన్నీ కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపి ఈ పెద్దిరెడ్డి పిఏలు ఎవరు, ఈ డిఈలు ఎవరు, ఈ జోగి రమేష్ మనుషులు ఎవరు, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తరపున పనిచేసే అధికారులు ఎవరు, ఇవన్నీ కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా సుభాష్ గారు తెలియజేయడం జరిగింది.